సాధారణ కుటుంబం నుంచి దేశవ్యాప్తంగా గుర్తింపు. కోట్లాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా మారిన ఖాన్ సర్ అసలు ఎవరు? నమస్కారం, మీరు చూస్తున్నారు జీవీ న్యూస్. ప్రస్తుతం వివాదాల నడుమ వార్తల్లో నిలిచారు. ఖాన్ సర్ నిజంగానే ప్రభుత్వ ఒత్తిడి ఉందా? పేరు ఎఫ్ఐఆర్లో చేర్చబడిందని చాలామంది విద్యార్థులు అనుమానిస్తున్నారు. आज बहुत जरूरत है संस्था को, आप लोगों की, और आप लोगों ने हमेशा संस्था का साथ दिया है और आगे भी आप लोग से उम्मीद है। ये जो अच्छा कुछ लोग ऐसे उल्टा दिखा रहे हैं, गुमराह करना चाह रहे हैं, बस आपसे ये उम्मीद है आप एक सवाल पूछिए। आपके पास वीडियो है, आपके पास सोशल मीडिया है, आप उठाइए और एक सवाल पूछिए, हमला करने कौन आया था? सवाल नंबर 1, ध्यान से सुनिए, हमला करने रात में कौन आया था? गार्ड को सेल्फ डिफेंस में हवाई फायरिंग की नौबत क्यों आ गई? जान बचाने के लिए क्या गार्ड हवाई फायरिंग भी ना करे? यदि गार्ड गलत होता तो गार्ड छुप के फायरिंग कर सकता था, लेकिन वह भीड़ को तीतर बितर करने के लिए जब तक पुलिस नहीं आई तब तक किया। నమస్కారం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు సుపరిచితమైన ఉపాధ్యాయుడు ఖాన్ సర్ ప్రస్తుతం వివాదాల నడుమ వార్తల్లో నిలిచారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, ఖాన్ సర్ నిజంగానే ప్రభుత్వ ఒత్తిడి ఉందా? ఇటీవల బీహార్లోని పాట్నాలో ఖాన్ సర్ నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ వద్ద జరిగిన ఘర్షణ కేసులో ఆయన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చబడిందని చాలామంది విద్యార్థులు అనుమానిస్తున్నారు. కోచింగ్ సెంటర్పై దాడి, కాల్పులు ఆరోపణలు, భద్రతా సిబ్బంది చర్యలు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో ఖాన్ సర్కు వ్యతిరేకంగా విచారణ జరుగుతోంది. మరోవైపు ఖాన్ సర్ అభిమానులు మాత్రం ఇది కేవలం చట్టపరమైన చర్య కాదని, ఆయన ప్రభుత్వ విధానాలపై చేసిన విమర్శల తర్వాత వరుసగా కేసులు, తనిఖీలు, వివాదాలు రావడం అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. అయితే ఇవి ప్రధానంగా ప్రజల అభిప్రాయాలు మాత్రమే అని, అధికారికంగా దీనికి ఎలాంటి నిర్ధారణ లేదని సమాచారం. ఇక ఖాన్ సర్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ చట్టపరమైన పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నుంచి తాత్కాలిక రక్షణ పొందినట్లు వార్తలు వెల్లడించాయి. అలాగే బీహార్ హైకోర్టును ఆశ్రయించి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన అధికారిక సమాచారాన్ని పరిశీలిస్తే ఖాన్ సర్పై ప్రభుత్వం ఒత్తిడి ఉందని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవు. అదే సమయంలో ఆయనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరితమని చెప్పే ఆధారాలు కూడా లేవు. ప్రస్తుతం అన్ని అంశాలు దర్యాప్తు దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఖాన్ సర్పై ప్రభుత్వ ఒత్తిడి ఉందా లేదా అన్నది ప్రస్తుతం అభిప్రాయాల స్థాయిలో చర్చ మాత్రమే జరుగుతోంది. అసలు ఈ నిజం ఏంటో కోర్టులు, పోలీసులు దర్యాప్తు పూర్తయిన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దయచేసి పూర్తిగా వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఒక మంచి దేశంలోనే మంచి కోచింగ్ సెంటర్ నడిపిన ఒక ఎంతోమంది నిరుపేదల విద్యార్థులకు ఎంతో విద్యను అభ్యసింపజేసి వారికి ఉన్నత స్థాయిలో నిలిపిన ఒక టీచర్గా ఆయనకు ఎంతో పేరుంది. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సాధారణ కుటుంబం నుంచి దేశవ్యాప్తంగా గుర్తింపు. కోట్లాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా మారిన ఖాన్ సర్ అసలు ఎవరు? నమస్కారం, మీరు చూస్తున్నారు జీవీ న్యూస్. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థుల నోట వినిపిస్తున్న పేరు ఖాన్ సర్. యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఖాన్ సర్ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? ఆయన విజయ రహస్యం ఏమిటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. సాధారణ కుటుంబంలో జన్మించిన ఖాన్ సర్ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యను కొనసాగించారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఎదుర్కొనే సమస్యలను దగ్గరగా గమనించిన ఆయన, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో కోచింగ్ తరగతులు ప్రారంభించారు. మొదట కొద్దిమంది విద్యార్థులతో మొదలైన ఈ ప్రయాణం నేడు వేలాది మంది విద్యార్థులకు చేరుకుంది. ఖాన్ సర్ బోధనా విధానం ఇతరులకు భిన్నంగా ఉంటుంది. క్లిష్టమైన అంశాలను కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజ్యాంగం, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలను సరదాగా బోధిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. యూట్యూబ్లో ఆయన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఆయన తరగతులను అనుసరిస్తున్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో తక్కువ ఫీజులతో కోచింగ్ అందించడం ఆయనకు మరింత గుర్తింపు తెచ్చింది. అయితే ఖాన్ సర్ ప్రయాణంలో వివాదాలు కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయినప్పటికీ ఆయన తన విద్యా సేవలను కొనసాగిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో యూట్యూబ్ను ఉపయోగించి లక్షలాది మంది విద్యార్థులకు చేరువ కావడం, వారికి మార్గదర్శకుడిగా నిలవడం ఖాన్ సర్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన ఉపాధ్యాయుల్లో ఖాన్ సర్ ఒకరు. ఆయన ప్రయాణం నేటి యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. ఇది ఖాన్ సర్ ప్రత్యేక కథనం. కెమెరామెన్ లేకుండా జీవీ న్యూస్ కోసం నేను గడ్డం విజయ్. బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న ఖాన్ సర్ కోచింగ్ సంస్థ వద్ద ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ ప్రారంభంలో కొందరు వ్యక్తులు కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆస్తి ధ్వంసం జరగడంతో పాటు భద్రతా సిబ్బందిపై కూడా దాడి జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న ఖాన్ సర్ కోచింగ్ సంస్థ వద్ద ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ ప్రారంభంలో కొందరు వ్యక్తులు కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆస్తి ధ్వంసం జరగడంతో పాటు భద్రతా సిబ్బందిపై కూడా దాడి జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దాడి సమయంలో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో ఖాన్ సర్పై కూడా ఆరోపణలు వచ్చాయి. భద్రతా సిబ్బందికి కాల్పులు జరపాలని సూచించారనే ఆరోపణలతో ఆయన పేరు కేసులో చేరింది. అయితే ఖాన్ సర్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, తన కోచింగ్ సెంటర్ పై పన్నిన కుట్రగా అభివర్ణించారు. ఇక కేసు తీవ్రత పెరగడంతో ఖాన్ సర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అనంతరం పాట్నా కోర్టు ఆయన అరెస్టుపై తాత్కాలిక స్టే విధించడం పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు పాట్నాలోని కోచింగ్ సంస్థల మధ్య ఉన్న పోటీ కూడా ఈ వివాదానికి కారణమై ఉండొచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రత్యర్థి కోచింగ్ వర్గాలతో ఉన్న విభేదాలు ఈ ఘటనకు దారితీసి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. ఈ ఘటన తర్వాత కొంతకాలం కోచింగ్ కార్యకలాపాలపై ప్రభావం పడింది. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయగా, భద్రతా చర్యలు పెంచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మరో వివాదంలో ప్రముఖ జర్నలిస్టు అంజనా ఓం కసాబ్తో సంబంధించి పరువు నష్టం కేసుకు కూడా కోర్టులో కొనసాగుతోంది. ఈ వ్యవహారం కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఖాన్ సర్పై నమోదైన కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో కొత్త పరిణామాలు వెలుగులోకి వస్తే జీవీ న్యూస్ ద్వారా మీకు అందిస్తాము. నేను గడ్డం విజయ్, జీవీ న్యూస్.